బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్లో వరద బీభత్సం కొనసాగుతోంది. 2 రోజుల నుంచి పంజాబ్ రావల్పిండిలో కుండపోతగా వర్షం కురుస్తోంది. వరదలకు చెరువుల్లా మారాయి రోడ్లు. ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో ఇండ్లు నీట మునిగాయి. వరదలకు ఇప్పటికే 63 మంది పైగా చనిపోయారు. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు దాదాపు 170 మంది వరకు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక 290 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇక నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు పొరుగు దేశమైన పాకిస్తాన్లో భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన దృశ్యాలు డిజిటల్ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. ఇక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. రావల్పిండిలో రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. మరొక 24 గంటలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. అటు చెక్వాల్లో 24 గంటల్లో 423 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్కసారి ఊహించుకోండి, 423 మిల్లీమీటర్లు అంటే ఎంత భారీ వర్షపాతం ఒకసారి చూడొచ్చు. మియాన్ వాలీ, రావల్పిండి, చక్వాల్, అటాక్, డేరా ఘాజీఖాన్, రహీం యార్ఖాన్, రాజన్పూర్, లయ్యా ఇలాంటి ప్రాంతాల్లో రెస్క్యూ సేవలు కొనసాగుతున్నాయి. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్పై 3 బాక్సుల్లో పాకిస్తాన్ సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. పాకిస్తాన్లో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి, నదులు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాలకి ఒక్కసారిగా ఉప్పొంగిపోతున్న పరిస్థితి కనబడుతున్నాయి. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలు, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం, పంజాబ్ ప్రావిన్స్, సింధు రాష్ట్రం, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇస్లామాబాద్కు ఆనుకొని ఉన్న నది, రావల్పిండి, ప్రతి నగరం, ప్రతి చోట పాకిస్తాన్ అంతా కూడా వర్ష బీభత్సం కొనసాగుతుంది. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు దాదాపు 170 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయాల పాలయ్యారు, నిరాశ్రయులయ్యారు. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. क्या सारे डिमालिश यू टर्न पे ये बहुत शदीद पानी का दबाव है। ये यहाँ पे देख सकते हैं कि गाड़ियाँ भी फंस चुकी हैं। गाड़ियाँ जो है आगे से टर्न ले रही हैं। गोरखपुर के पुल के ऊपर जो अडयाला जेल से आगे आता है ये, और इस वक्त दरिया स्वां जो है वो अपने पूरे जो है ना वो बाबू ताब से जो है इस वक्त सारी आबादियों को नुकसान करते हुए गुजर रहा है। पूरी रात यहाँ बारिश होती रही है और आगे के जो इलाके हैं इस वक्त वो शदीद मुश्किलात में हैं। जो गांव देहात है सारे वो इस वक्त डूब रहे हैं। इस वक्त जमीनी राब्ता जो है अडयाला रोड का आगे के इलाकों से डिस्कनेक्ट हो गया है। बुदयाल की पुली के ऊपर से पानी जा रहा है और आगे के इलाके के इस वक्त शदीद डिस्टर्ब है। मेरी रावलपिंडी इस्लामाबाद के खासतौर पर रहने वाले लोगों से क्या सारे डिमालिश अस्सलामुअलैकुम। ये मीनारा यू टर्न पे ये बहुत शदीद पानी का दबाव है। ये यहाँ पे ये देख सकते हैं कि गाड़ियाँ भी फंस चुकी हैं। गाड़ियाँ जो है आगे से टर्न ले रही हैं।
और आप देख सकते हैं इस वक्त फैमिली छतों के ऊपर चढ़ी हुई हैं, लोग के घरों से बाहर खड़े हुए हैं मर्द हज़रात, और यहाँ पर पानी की सतह मुसलसल बुलंद हो रही है। वो सामने बारिश, हर तरफ बारिश बारिश, दुनिया का तो పాకిస్తాన్ పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కనబడుతోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు ఆనుకొని ఉన్న రావల్పిండి నగరం గుండా ప్రవహించే నుల్లా లై నదికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. నది ఉగ్ర రూపం దాల్చింది. విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా నుల్లా లై నది ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇస్లామాబాద్కు సమీపంలోని రావల్పిండి దగ్గర రావల్పిండిని ఆనుకొని ప్రవహిస్తున్న ఈ భారీ ప్రవాహం నుల్లాలై నదికి సంబంధించిన దృశ్యాలు ఇవి. భయంకరమైన రీతిలో ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. రావల్పిండిలోని రెస్క్యూ బృందాలు ప్రస్తుతం నిరంతరం శ్రమిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నీటి మట్టాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గత 24 గంటల్లో తీవ్రమైన ఋతుపవన వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఆకస్మిక వరదలు కలుగుతున్నాయి. తీవ్ర అంతరాయం కలుగుతుంది జనజీవనానికి. ఇక వర్షాలకు నేరుగా సంబంధం ఉన్న కనీసం 60 మంది 2 రోజుల్లో మరణించినట్టుగా చెప్తున్నారు. ఇక తుఫాన్ యొక్క ప్రాణాంతక ప్రభావాన్ని ఇది పూర్తిగా హైలైట్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్లో అత్యవసర సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇక పంజాబ్ ప్రావిన్స్ విషయానికి వద్దాం. పంజాబ్ ప్రావిన్స్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా అటు గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా నగరాలు కూడా పూర్తిగా జలమైపోయిన పరిస్థితి కనబడుతోంది. రాజధాని ఇస్లామాబాద్తో పాటు మిగతా నగరాలన్నీ కూడా పూర్తిగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి కనబడుతోంది. ఎక్కువ మరణాలు కూడా పంజాబ్ నుంచే సంభవించినట్టుగా చెప్తున్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ప్రస్తుతం ఈ అంశాన్ని వెల్లడిస్తోంది. ఇక జూన్ 26న ఋతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 180 మంది మరణించినట్టుగా చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు హెలికాప్టర్ ద్వారా ఆ నదిలో ఆ మధ్యలో లోతట్టు ప్రాంతాల్లో లేదా ఆ డెల్టా ప్రాంతంలో చిక్కున్న ప్రజల్ని సురక్షితంగా రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. పాకిస్తాన్లో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు వరదలకు ఈ దృశ్యాలే మనకు అద్దం పడుతున్నాయి. అక్కడ నది మధ్యలో చిక్కుకున్న కొంతమందిని పాకిస్తాన్లో హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపు జూన్ 26 నుంచి 180 మంది వరకు మరణించినట్టు చెప్తున్నారు. దాదాపు 500 మంది గాయపడ్డారు. ఇంకా వేలాది మంది నిరాశ్రయులైన పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇస్లామాబాద్, రావల్పిండి అలాగే పంజాబ్, సింధు రాష్ట్రాల్లో పూర్తిగా ప్రభుత్వ సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో దాదాపు 5 రోజులకు సరిపడా ఆహారం, నీరు, అవసరమైన మందులతో కూడిన అత్యవసర వస్తు సామాగ్రిని కూడా ప్రజలు సిద్ధం చేసుకోవాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది. 2022లో వర్షాకాల వరదలు దేశంలోని 1/3 ప్రాంతాన్ని ముంచెత్తాయి. అప్పుడు 1700 మంది చనిపోయారు. తాజా వర్షాలతో ఒక్కసారిగా మళ్ళీ పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్లోని వివిధ నగరాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రధానంగా పంజాబ్ రాష్ట్రం అయితే తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. ఆ రాష్ట్రంలో అక్కడి ముఖ్యమంత్రి మరియం నవాజ్ ప్రస్తుతం స్వయంగా అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని అర్బన్ ఏరియాలో ఏ రకంగా అవి రోడ్ల, నదుల అలా ఉంది ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి. అది పెద్ద పెద్ద నగరాల్లో కూడా అంతటి భారీ వరదలు ప్రస్తుతం సంభవిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రం బాగా ఎఫెక్ట్ అయింది. ప్రస్తుతం మీరు చూసిన దృశ్యాలు రావల్పిండికి సంబంధించిన దృశ్యాలు అవి. ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించారు. చాలామంది పౌరుల్ని రెస్క్యూ చేసిన సిచ్యువేషన్ కనబడుతుంది. ఆసుపత్రుల్ని హై అలర్ట్లో ఉంచారు. ఇక అలాగే చాలా ప్రాంతాల్లో పౌరులకు వైద్య సహాయం కోసం అన్ని రకాల చర్యలు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తున్నది. ముఖ్యంగా పాకిస్తాన్లోని చెక్వాల్ పట్టణం అయితే చాలా దారుణంగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి కనబడుతుంది. చెక్వాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న జనాల్ని కాపాడేందుకైతే ప్రస్తుతం రెస్క్యూ కొనసాగుతుంది.
ఇది పంజాబ్ ప్రావిన్స్లో ఉంటుంది. లాహోర్ నుంచి దాదాపు 300 కిలోమీటర్లు ఉన్న ఈ పంజాబ్ ప్రావిన్స్లో ఉప్పునీటి ప్రాంతమైన చెక్వాల్లో అత్యంత ప్రభావిత ప్రాంతం. గత 24 గంటల్లో 423 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఫలితంగా ఆ ప్రాంతంలో వరదలు సంభవించాయి. ఆకస్మిక వరదలు చిక్కుకున్న ప్రజలను తరలించడానికి సైన్యం కూడా రంగంలోకి దిగింది. సైనిక హెలికాప్టర్లు రంగంలోకి దిగి అక్కడ ఆ ప్రాంతంలో చిక్కున్న వారిని ఈ విజువల్, ఇది చక్వాల్ ప్రాంతం. సైన్యానికి సంబంధించిన హెలికాప్టర్ ఇది. పంజాబ్ ప్రావిన్స్లో లాహోర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉప్పునీటి ప్రాంతమైన చక్వాల్ ఇది పంజాబ్ ప్రావిన్స్లో ఉంటుంది. గత 24 గంటల్లో 423 మిల్లీమీటర్ల వాన అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంతటి భారీ వర్షము. దీంతో ఆకస్మిక వరదల్లో ఫ్లాష్ ఫ్లడ్స్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నట్టుగా ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ PDMA ప్రకటించింది. గురువారం కూడా ఈ ప్రావిన్స్ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్ అంతా నదులు వాగుల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అప్రమత్తత ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. సో ఓవరాల్గా పంజాబ్, అలాగే సింధు, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాకిస్తాన్ అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రస్తుతం అయితే తూర్పు పంజాబ్ ప్రావిన్స్లో అత్యధికంగా 50 మందికి పైగా చనిపోయారు. ఆ తర్వాత వాయువ్య ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో 37 మంది అంటున్నారు. దక్షిణ సింధు ప్రావిన్స్లో 20 మందికి పైగా, నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్లో 16 మందికి పైగా చనిపోయినట్టు చెప్తుంది రిపోర్టు. రాజధాని ఇస్లామాబాద్ ప్రాంతంలో ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం లేదు. ఇక భారీ వర్షాలు ఇంకా మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ప్రతి ఏటా భారీ వర్షాల కారణంగా వరదలు, కొండ చర్యలు విరిగిపడంతో ప్రకృతి విపత్తుల చర్యల కారణంగా భారీ ప్రాణ నష్టమైతే పాకిస్తాన్లో సంభవిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వరదలు, ఇతర విపత్తులకు కారణమవుతున్న వాతావరణ అత్యవసర పరిస్థితిని పరిష్కరించడంలో అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్కు ఇక్కడ పూర్తి స్థాయిలో సరైన కావాల్సిన ఇన్ఫ్రా లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వము కావలసినటువంటి సహాయక చర్యల విషయంలో ముఖ్యంగా పాకిస్తాన్లో మీకు తెలిసిందే 2022లో ఒకసారి వరదలు వచ్చినప్పుడు 1700 మంది చచ్చిపోయారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మనము సరే మన దాయాది శత్రుదేశం అది పక్కన పెడితే పాకిస్తాన్లో ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది? భౌగోళికంగా వాతావరణ పరిస్థితుల్లో ఏంటి మార్పులు ఒకసారి మనం ఊహిస్తే కనుక సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అక్కడ. వరదలను, వర్షాలను పసిగట్టే పూర్తిస్థాయి మేనేజ్మెంట్ సిస్టమ్ లేదు అక్కడ. ఆ మేనేజ్మెంట్ లేదు అక్కడ. అలాగే ఆకస్మిక వరదలు వస్తే లేదా ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ, వరదలు కానీ, ఇంకేదైనా అనుకోని విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ లేదు, అక్కడ కావాల్సిన సౌకర్యాలు లేవు, హెచ్చరికలు జారీ చేసే సిస్టమ్ లేదు, పూర్తి స్థాయిలో ప్రజల్ని అప్రమత్తం చేసే వనరులు లేవు. ఇందుకే పాకిస్తాన్లో ప్రతి ఏటా భారీ వర్షాలు. అసలు పాకిస్తాన్ పొడుగుతా పాకిస్తాన్లో మొత్తం 3వ వంతు ఎఫెక్ట్ అవుతుంది. 4 భాగాలుగా మనం చూస్తే కనుక 3 వంతులు ఎఫెక్ట్ అవుద్ది. ఒక్క భాగం కూడా ఎఫెక్ట్ అవుద్ది కానీ పూర్తి స్థాయిలో కాదు. అంటే ఏ స్థాయిలో దాదాపు 75-80% పాకిస్తాన్ అంతా ఎఫెక్ట్ అవుద్ది వర్షాలు, వరదలతో. ఊహించుకోండి ఏ రకంగా ఉంటుందో. అన్ని ప్రావిన్సులు పంజాబ్, సింధు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అలా ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలవుతుంది. తర్వాత పంజాబ్ ప్రావిన్స్ మొదలవుతుంది ఇస్లామాబాద్ నుంచి, రావల్పిండి నుంచి తిరిగి కిందికి సింధు ప్రావిన్స్ తర్వాత మళ్ళీ బలూచిస్తాన్, మళ్ళీ ఇట్లా పైకి వెళ్తుంది ఇరాన్ వైపు. ఈ రకంగా కంప్లీట్గా ఇలా ఒక ఆకారంలో పంజాబ్ అంతా కూడా వర్షాలు ఉంటాయి. 80% పంజాబ్ అంతా, పాకిస్తాన్ అంతా కూడా వర్షాలతో ఎఫెక్ట్ అవుతుందంటే ఒకసారి ఊహించుకోండి ఎంతటి ఈ మొత్తం విపత్తును పసిగట్టే యంత్రాంగం లేదు పాకిస్తాన్లో. ఆ మానవ వనరులు లేవు. వాళ్ళకు ఉన్నదల్లా మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఆలోచన ధోరణి అంతా ఎంతసేపు మత ఛాందసవాదం, ఉగ్రవాదం అంతే. ఈ అభివృద్ధి వైపు వాళ్ళు దృష్టి సారించలేదు. పాపం అనాల్సింది. ఎందుకంటే పాకిస్తాన్లో ఈ పాలకుల వల్ల, పాపం ఎవరిని అంటున్నాం? ప్రజలను అంటున్నాం. ఈ పాలకుల వల్ల వందలాది మంది, వేలాది మంది నిరాశ్రులు అవుతారు, చనిపోతున్నారు ప్రతి ఏటా. పాకిస్తాన్లో అది పరిస్థితి. ఇప్పుడు ఈ చక్వాల్లో భారీ వర్షం ఒక్కసారిగా 423 మీటర్ల వర్షపాతం అంటే మామూలు విషయం కాదు. మియాన్ వాలీ, రావల్పిండి, చక్వాల్, అటాక్, డేరా ఘాజీ ఖాన్, రహీం యార్ ఖాన్, రాజన్పూర్, లయ్యా ఇవన్నీ కూడా ప్రస్తుతం రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. బహుశా
పంజాబ్, సింధు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ఇవన్నీ కూడా ఈ పేర్లు మీకు సుపరిచితమే. ఎందుకంటే మొన్నటి యుద్ధంలో మన చాలామందికి ఇండియన్స్కి ఈ పేర్లన్నీ కూడా తెలిసే ఉంటాయి. సో ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ విషయాలు పక్కన పెడితే ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఎంతటి భారీ విపత్తో, ఎంతటి ఘోరమో. పంజాబ్లో పాపం ఆ పాలకులు సరిగ్గా లేక, యంత్రాంగం సరిగ్గా లేక అమాయక జనాలు వరదల్లో, వర్షాల్లో చిక్కుపోతున్న పరిస్థితి కనబడుతోంది. సో మళ్ళీ ఎటొచ్చి పాకిస్తాన్ పాలకుల వైపే వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి. ఏదేమైనా పాకిస్తాన్లో ఈ భారీ వర్షాల కారణంగా జనాలు మృత్యువాత పడుతున్నారు, వేలాది మంది నిరాశలు అవుతున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. अस्सलाम वालेकुम। ये मीनारा यू टर्न पे ये बहुत शदीद पानी का दबाव है। ये यहाँ पे ये देख